హలో వెల్కమ్ టు లోల్లాస్ వరల్డ్. సో తమ్నైల్లో చెప్పినట్టుగా నా బిజినెస్ అంటే నా రెస్టారెంట్ పెట్టడానికి ఖర్చు ఎంత అయింది అని తెలుసుకోవడానికి ముందు చాలా మంది ఇంతకు ముందు వీడియోలో పెట్టారు, అన్న హోటల్ ఎక్కడ ఉంది, అది ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది అని చెప్పి అడిగారు అనమాట. సో మళ్ళీ మీకోసం ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఏంటంటే, పందెంకోడి పాకశాల రెస్టారెంట్ వచ్చేసి మనకి కూకట్పల్లిలో పిఎన్ఆర్ ఎంపైర్ అని చెప్పి పెద్ద బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంది. సో ఎవరైనా మిస్ అయితే కనుక నేను మ్యాప్లో కూడా లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, నా రెస్టారెంట్ పెట్టడానికి ఖర్చు ఎంత అయిందని తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అంతా చూడాలి. బికాస్ లాస్ట్ పార్ట్లో నేను అది ఎలా రెడీ అవుతుంది, ఏమేమి ప్రిపేర్ చేసాం, ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఫుల్ ఫ్లెజ్డ్గా మన రెస్టారెంట్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఈ రోజు అయితే రెస్టారెంట్కి టేస్ట్ చేయడానికి కూడా వెళ్తున్నాం. సో కొత్త షెఫ్స్ వచ్చారు. సో ఆ షెఫ్స్ ఏమేమి ఐటమ్స్ రెడీ చేస్తున్నారు, అవి ఎలా ఉన్నాయి, ఆ క్వాలిటీ ఏంటని చెక్ చేయడానికి వెళ్తాను అనమాట. సో నేను వెళ్ళేది మా మమ్మీతో కాబట్టి, మమ్మీ రెడీ వెళ్దామా? కళ్ళు తిరుగుతున్నట్టున్నాయిరా, వెళ్ళొచ్చేయాలి ఈరోజుకి. కళ్ళు తిరుగుతున్నాయా? బీపీ షుగర్ టెస్ట్ చేయించుకున్నావా? బీపీ చేయించుకున్నాను, నార్మల్ అయినా షుగర్ చేయించుకోవాలి. సరే అయితే షుగర్ చేద్దాం. ఇప్పటికిప్పుడు షుగర్ టెస్ట్ అంటే వాళ్ళు రావాలి కదా, రేట్ అయింది, నువ్వు వెళ్ళొచ్చేయాలి. అవసరం లేదు మమ్మీ, ఇక మీద షుగర్ టెస్ట్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అవునా, ఎలారా? ఇది అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఈ కాంపాక్ట్ బాక్స్ లో మనకు ఒక డివైస్ వస్తుంది. సో ఆ డివైస్ ని మనం ఆన్ చేయాలంటే దాంతో పాటుగా మనకు ఒక బ్యాటరీ ఇస్తారు. సో ఆ బ్యాటరీని దాంట్లో ఇన్సర్ట్ చేసుకోవటం అనమాట. సో డైరెక్ట్ గా అది ఆన్ అయిపోతుంది. ఆన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా దాని సెట్టింగ్ మోడ్ ని అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. దెన్ మనం కరెంట్ టైం ని, డేట్ ని దాంట్లో ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ బాక్స్ లో ఇచ్చిన అడ్జస్టబుల్ లాన్సింగ్ డివైస్ లోకి వీళ్ళు ఇచ్చిన నీడిల్స్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ బాక్స్ లో మనకి ఆల్మోస్ట్ 50 పీసెస్ వస్తాయి నీడిల్స్ అయితే. ఆ నీడిల్ కున్న క్యాప్ ని అయితే మనం అన్లాక్ చేసుకున్న తర్వాత మనకి షార్ప్ గా ఉన్న నీడిల్ అయితే కనిపిస్తుంది. సో దాని తర్వాత ఈ డివైస్ కున్న క్యాప్ ని ఇన్సర్ట్ చేసుకొని మనకు కావాల్సిన ప్రెజర్ ని చూసుకొని మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి 1, 2, 3, 4, 5 అనే ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. సో బ్లడ్ ని ఎంత ఫోర్స్ఫుల్ గా బయటికి తీయాలనే దాన్ని బట్టి మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత అది అలా పుల్ చేసి ఆరెంజ్ కలర్ బటన్ అయితే ప్రెస్ చేస్తే మనకి ఆ నీడిల్ వర్క్ అవుతుంది. అండ్ ఈ డివైస్ తో పాటుగా మనకి 50 పీసెస్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్స్ అయితే వస్తాయన్నమాట. సో దాంట్లోంచి ఒక స్ట్రిప్ తీసుకొని అక్కడున్న ఆరో మార్క్ ని చెక్ చేసుకొని ఆ ఆరో మార్క్ ని ఈ డివైస్ లోకి అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. అది ఇన్సర్ట్ చేయగానే మనకైతే డివైస్ లో ఒక కోడ్ కనిపిస్తుంది. మనం ఏదైతే బాక్స్ లోంచి తీసామో ఆ నెంబర్ కి ఈ డిజిట్స్ కి మ్యాచ్ అయ్యేలాగా మనకైతే నెంబర్ చూపిస్తుంది అనమాట. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మనకిచ్చిన నీడిల్ డివైస్ తో నేనైతే 2 ప్రెజర్ పాయింట్ పెట్టుకుని అయితే బ్లడ్ బయటికి తీసాను. అంత పెయిన్ గా కూడా లేదు, ఎందుకంటే ప్రెజర్ పాయింట్ నేను 2 పెట్టాను కాబట్టి ఆ డ్రాప్ ని మనం ఇచ్చిన స్ట్రిప్ లోకి అయితే ఆటోమేటిక్ గా తీసేసుకుంది. దాని తర్వాత 5 సెకండ్స్ తర్వాత మనకి ఎంతైతే షుగర్ లెవెల్స్ ఉన్నాయో అది క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం అయితే చాలా సింపుల్ అండ్ వర్తబుల్ ఫర్ ద ప్రైస్ అనిపించింది. నేనైతే దీన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇంట్లో ఉండే అమ్మ లాంటి వాళ్ళకి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ చేంజెస్ వల్ల వచ్చే చిన్న చిన్న చేంజెస్ని కూడా వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. సో ఇలాంటి షుగర్ టెస్ట్ మెషిన్స్ మనకి ఎప్పుడు కూడా మెడికల్ కిట్లో ఉండాలి. సో ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఖచ్చితంగా వెళ్ళి, నేనైతే ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. మీకు కూడా నచ్చినట్టయితే, నచ్చడం కాదు, బేసిక్గా ఇంట్లో ఉండాల్సిన వస్తువు ఇది. మెడికల్ కిట్లో 100% ఉండాలి. అండ్ పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే కనుక 100% మనం వాళ్ళ బీపీ కానీ షుగర్ కానీ మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తున్నాను. వెళ్ళి దీన్ని ఖచ్చితంగా పర్చేస్ చేయండి. సో చాలా వర్తబుల్ అండ్ పక్కాగా ఉండాల్సిందే. వెళ్దాం ఇంకా, అది నార్మల్ అయిపోయింది. రండి, మా పందెంకోడి పాకశాల సెటప్ అయితే ఇది 8 మెంబర్స్ కెపాసిటీ కూర్చునే కౌంటర్ అన్నమాట. 8 మెంబర్స్ హ్యాపీగా దీంట్లో కూర్చోవచ్చు, ఫ్యామిలీస్. ఇలాంటి ఒక 7 కంపార్ట్మెంట్స్ అయితే ప్లాన్ చేసాం మేము. అండ్ చాలా హైజీన్ ఉంటుంది హోటల్, మీరు వచ్చి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే చిన్న ఫ్యామిలీస్ ఎవరైనా 4 మెంబర్స్ తో వచ్చి స్పెండ్ చేయాలనుకుంటే కనుక దిస్ ఈస్ ద వే. సో ఈ కంపార్ట్మెంట్స్ కూడా మనకి ఒక 8 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇవి. సో ఇలాగా 1, 2, 3, 4 మెంబర్స్ కూర్చునేలాగా ఇలాంటి కంపార్ట్మెంట్స్ మనకి ఓవరాల్ గా ఒక 8 ఉన్నాయన్నమాట. ఈ రోజుల్లో హైదరాబాద్ లో బాగా ఫేమస్ అంటే మనకి మండి రెస్టారెంట్స్, అది కూడా ఎక్కడ మిస్ అవ్వద్దని చెప్పేసి మండి సెటప్ కూడా ప్లాన్ చేయించాం. ఇది వచ్చేసి ఒక 10 మెంబర్స్ హ్యాపీగా కూర్చునే మండి సెటప్ అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు దట్ స్పేస్, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉండి ఒక 10 మెంబర్స్ కూర్చోవాలి అనుకుంటే కనుక దిస్ ఈస్ ద బెస్ట్ కంపార్ట్మెంట్. సో సేమ్ అదే స్టైల్లో ఇక్కడ కూడా డిజైన్ చేసి ఉండే ఒక 10 మెంబర్స్ కి కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అనమాట. సో ఇలాంటి కంపార్ట్మెంట్స్ మనకి ఒక 2 ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా, ఎవరైనా వెయిటింగ్ ఏరియాలో కూర్చోవాలి అంటే కనుక ఇది వెయిటింగ్ ఏరియా అనుకోవచ్చు. ఇక్కడ ఒక 10 సీట్స్ ఉన్నాయి అండ్ ఇది కౌంటర్. అండ్ అక్కడి నుంచి మై ఫేవరెట్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఇది
పిల్లల కోసం డిజైన్ చేసి ఉండే అనమాట. సో ఎగ్ షేప్ లో ఉంటుంది, ఎగ్ ఓవల్ షేప్ లో ఉంటుంది. అండ్ ఇది కూడా చిన్న ఫ్యామిలీస్ అంటే 4 మెంబర్స్, అమ్మ నాన్న, 2 పిల్లలు అండ్ అమ్మమ్మ తాతయ్య స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు బాగా నచ్చుతుందని చెప్పి సింగిల్ కలర్ లో, ఎల్లో కలర్ లో అండ్ చాలా బ్రైట్ గా ప్లాన్ చేసింది అనమాట. మీరు ఓవరాల్ గా చూసుకుంటే మీకు ఒక ఎగ్ షేప్ లో ఉంటుంది అండ్ అంతా కూడా ఒకటే థీమ్ ఉంటుంది. ఎందుకంటే పిల్లల విషయంలో నాకు ఈ కలర్ నచ్చింది, ఆ కలర్ నచ్చింది అని కొట్టుకోకుండా ఒకటే కలర్ ఉండాలని చెప్పి యూనిక్ గా ఒకే కలర్ సెలెక్ట్ చేసి ఒక ఇవి కూడా 8 కదా, 10 ఉంటాయి ఇవి. సో 10 కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఇవి. టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో, సరదాగా మాట్లాడుకుంటూ ఇలాగా పబ్లిక్ గా మాట్లాడలేము అనుకునే వాళ్ళ కోసం అదిగా వచ్చింది. ఈ ఎగ్జైట్మెంట్ కోసమే అది ప్లాన్ చేసింది అనమాట. సో వెళ్ళు చూద్దాం అది. సో ఇక్కడ మనం ఒక 12 to 15 మెంబర్స్ వరకు హ్యాపీగా క్లోజ్డ్ రూమ్, ఇదంతా మిర్రర్స్ తో ఉంటుంది. సో క్లోజ్డ్ రూమ్ హ్యాపీగా ఏది కావాలంటే అది మాట్లాడుకోవచ్చు, హ్యాపీగా నవ్వుకోవచ్చు, అరవచ్చు. సో అలాగా డిజైన్ చేసి ఉండే. నేను ఇక్కడ కూడా ఫుడ్ మనకి ఆ రోబో నుంచే వస్తుంది. మమ్మీ ఎలా ఉంది? ట్రైన్ లాగా ఉందా? ట్రైన్ లా కాదు, ఇక్కడ ఇప్పుడు ఒకటి ఎంటర్ అవుతుంది, నీకు ట్రైన్ లాగానే అనిపిస్తుంది. మనకి ఫుడ్ ఎవరు మనుషులు వచ్చి సర్వ్ చేయరు. సో ఇలాగ మనకి రోబోనే సర్వ్ చేస్తుంది. యాక్చువల్ గా ట్రైన్ రెస్టారెంట్స్ అవన్నీ చూసుంటారు మీరు. మనకి ఇదేంటంటే థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసింది. దీని కాన్సెప్ట్ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫుడ్ అంతా కూడా మనకి దీంట్లో సర్వ్ అవుతుంది అనమాట. అండ్ పిల్లల ఎగ్జైట్మెంట్ మీరు చూసుంటారు, ఎలా అరిచారు ఏంటనేది. సో ఎవ్రీథింగ్ కంపార్ట్మెంట్ అంతా ఇలాగే తిరుగుతూ ఉంటుంది. సే హాయ్, సే హాయ్. అదిగో ఓ నైస్. కూల్ డ్రింక్ వచ్చిందా, తెచ్చిందా? ఎవరది? దానికి పేరు పెట్టి మరి బాయ్ చెప్పు. అమేయ రోబోట్. థ్యాంక్ యూ అమయ్య. నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా ఈ రోజు అయితే మనం ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాం. సో కొత్త షెఫ్స్ చేసిన ఐటమ్స్ ఏంటి, సో వాటి క్వాలిటీ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకుందామని అయితే ఈరోజు రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. సో అమ్మాయి అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే ఆ రోబోట్ చూసి. సో ఆలస్యం చేయకుండా ఇకైతే మనం టేస్ట్ చూడడానికి అయితే రెడీ అయిపోదాం. ఇది వచ్చేసి వింగ్స్, చికెన్ వింగ్స్ అనమాట. సో బెజవాడ వింగ్స్ అని చెప్పి పేరు పెట్టుండే. సో కొంచెం ఆంధ్ర స్టైల్ వచ్చి బాగుంటది. వీటికి చాలా దూరం నేను. ఇది ఓన్లీ ఫర్ మా నళిని అండ్ మమ్మీ. మా చెల్లి ఇప్పుడే శుక్రవారం రోజు ఒక వ్రతానికి వచ్చింది, అందుకని నించొని చేతులు పెట్టుకొని నించొని ఉందన్న. సో ఇది ప్రాన్స్ అన్నమాట. నేను చాలా దూరం దీనికి, బట్ టేస్ట్ అదిరిపోద్ది కాబట్టి వాళ్ళ కోసం ఆర్డర్ చేసా. అండ్ మొక్కజొన్న వడలు మా అమ్మయ్య ఫేవరెట్. ఓకే, సో ఇది మన కేరళ మలయాళీ చికెన్. సో కేరళ చికెన్ కోకోనట్ పౌడర్ తో అదిరిపోయింది గార్నిష్. ఎందుకు ఒకేసారి పెడుతున్నానంటే చూడడానికి కూడా మీకు కూడా ఆకలి ఇమీడియట్ గా ఈ హోటల్ కి రావాలని చెప్పి అన్ని ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ పెడుతున్నాను అనమాట. సో చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మాంసం వేపుడు మమ్మీ పీసెస్ చాలా బాగుంటాయి. నీళ్ళు తినుంటారు, లేకపోతే స్వీట్ లో తినుంటారు. అది చికెన్ లో రంగరించి కొత్త ఐటమ్ అనమాట. అన్నిటినీ పక్కన పెట్టి ఈ పీస్ ఎలా ఉందో చెప్పు. ఎలాగో నీకు తమలపాకు అంటే ఇష్టం కాబట్టి అది ట్రై చేసావా? ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు స్టైల్ గా అమెరికాలో స్పూన్ తో తింటే పని అవ్వదు. తమలపాకు చికెన్ ఫ్రై. ఆహా అబ్బా, ఆహా నోట్లో నీళ్లు చెప్తున్నానండి. ఆహా తమలపాకు తిన్నట్టుగానే ఉంది. అటు చూడు, భవిష్యత్తు గురించి ఏమాత్రం భయపడకుండా ఎలా తింటున్నాడు మమ్మీ. ఇది నా సెకండ్ పీస్, చాలా బాగుంది టేస్ట్. మా చెల్లి చాలా పాష్ గా మాట్లాడుతుంది. భాష అంతే ఉంటది. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇప్పుడు ఒరిజినల్ రివ్యూ ఇస్తా. అమ్మాయి ఎలా ఉంది? దాన్ని వెయిట్ చేద్దాం అనుకున్నా, వెయిట్ చేయడం నోరు ఊరుతుంది కాబట్టి ఫస్ట్ దీన్ని ట్రై చేద్దాం. ఏదేంటో తెలుసా మీకు? ఫిష్ కాదు, కొర్రమేను. దానికి పెద్దోళ్ళు పెట్టారు. ఫిష్ అంటారు. ఇది ఎవరు చేసింది? ఇది ప్రిపేర్ చేసింది ఎవరు? ఒకసారి రమ్మనండి. ఎంత టైం పట్టొచ్చు? आपका नाम क्या है? ये आप ही बनाया? इसे बनाते क्या? ऐसा इसे बनाए तो हम मेरा पेट क्या होगा? अच्छा है भैया, अच्छा है.
అంత బాగుంది, నాకు కూడా పీస్ అయ్యా. పీస్ ఏంటి మమ్మీ మొత్తం తిను. మొత్తం వద్దాం. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇవన్నీ ముందు పెట్టుకుని తింటుంటే అన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్సే కనిపిస్తుంది. వీళ్ళ కడుపులా చెరువులా ఎంత తింటారా, ఏం తింటారా, ఎలా తింటున్నారా మీరు అని వాళ్ళ ఐ కాంటాక్ట్ చూసారా? చూడట్లేదు వాళ్ళు, బాగుందా లేదు నాకు వాళ్ళు అంటున్నారు అనట్లేదు, నేను నాకు అనిపిస్తుందని చెప్తున్నా. హ్యాపీ బర్త్డే చెప్పండి నాకు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. దేవుడు అనేవాడు మనకి అటాచ్డ్ ఫింగర్స్ ఇచ్చారు. సో 100% మనం ఏంటంటే స్పూన్స్. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు పందెంకోడి పాకశాల ఫస్ట్ బ్రాంచ్ ఉన్నప్పుడు మా బావ ఏకనాథ్ బావ ఫేవరెట్ గోల్డెన్ ప్రాన్స్ అన్నమాట. సో ఖచ్చితంగా మళ్ళీ ఏకనాథ్ ని అండ్ చెల్లిని ఇద్దరిని తీసుకొని వస్తాను నేను. ప్రాన్స్ తినకూడదు కాబట్టి వాసన చూస్తూ బావా చూడగానే వాళ్ళ కడుపులో గుడబడలాడాలి, థర్డ్ ఫ్లోర్ కి రావాలి, పందెంకోడి పాఠశాలలో ఎంటర్ అవ్వాలి, ఇవన్నీ ఆర్డర్ చేసుకోవాలి, మీరు బిల్లు కట్టాలి, మమ్మల్ని ఆనందపరచాలి, ఆయన కడుపు నిండా తిని వెళ్ళాలి. అది మా టార్గెట్. మలై శాండ్విచ్. అసలు ఇది ఫస్ట్ ఇన్వెంట్ చేసినామే. నీ ఫేవరెట్ ఎలా అయింది నాకు ఒకటి చెప్పు. కనిపెట్టిందే ఇప్పుడైతే నీకు మొత్తం నీకే ఇస్తా. 1 సెకండ్, లెట్ మీ షేర్. ఈ స్వీట్ లాగే మీకు ఇంకొక స్వీట్ న్యూస్ చెప్తున్నాను అనమాట. సో మీరు గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఫ్రీగా తినాలంటే ఒక ఎగ్జైట్మెంట్ న్యూస్ ఉంది. అది నేను ఈ హోటల్ ఓపెనింగ్ ఎపిసోడ్ లో మీకు చెప్తాను అనమాట. సో గ్రూపులుగా వచ్చి మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినప్పటికీ లేకపోతే మా సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా ఎవరైనా సరే గ్రూప్ లో వచ్చి హ్యాపీగా ఫ్రీగా తినేసి వెళ్ళొచ్చు. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ నేను తమ్నైల్లో చెప్పినట్టుగా నా రెస్టారెంట్ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది అనేది మీకు క్లియర్గా చెప్పాలంటే నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండాలి. సో నెక్స్ట్ నా రెస్టారెంట్ వీడియోస్, నా ఇనాగ్రేషన్కి ఎవరెవరు వచ్చారని తెలుసుకోవాలంటే ట్యూన్ అయ్యి ఉండండి లొల్లాస్ వరల్డ్కి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ లొల్లాస్ వరల్డ్. సీ యూ సూన్, బాయ్.